जय राधा माधव कुंज बिहारी। गोपीजन वल्लभा गिरिवरधारी। फोन यशोधानन्दना व्रज जनरञ्जना। यशोधानन्दना व्रज जनरञ्जना। यमुनतीरावनचारी। यमुनतीरावनचारी। वीडियो जय राधा माधव कुंज बिहारी। जय राधा माधव कुंज बिहारी। गोपीजन वल्लभा गिरिवरधारी। यशोदानन्दना व्रज जनरञ्जना। यशोदानन्दना व्रज जनरञ्जना। यमुनतीरावनचारी। यमुनतीरावनचारी। जय राधा माधव कुंज बिहारी। राधा जय राधा माधव कुंज बिहारी। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण
Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Tam Vishnupada Paramahamsa Parivrajakaacharya Ashtottara Shata Srimad Abhecharana Aravinda Bhaktivedanta Swami Srila Prabhupada ki Grantha Srimad Bhagavatam ki Jai. Om Namo Bhagavate Vasudevaya. Om Namo Bhagavate Vasudevaya. Om Namo Bhagavate Vasudevaya. జూమ్ చేస్తున్నట్టు అంత అలాగే ఉండాలి. చదువుతున్నది శ్రీమద్ భాగవతము చతుర్థ స్కందం తృతీయ అధ్యాయం శ్లోకం సంఖ్య 2 శివుడు సతీదేవి సంవాదము అనే అధ్యాయం చర్చిస్తున్నాం. ఆన్లైన్లో వరకు వినిపిస్తుందండి? హరే కృష్ణ. వినిపిస్తున్నాం. ఓకే. హరే కృష్ణ ప్రభుజీ. యదా అభిషక్తః దక్షః తు బ్రహ్మణా పరివేష్టినా ప్రజాపతీనాం సర్వేషాం ఆధిపత్యే స్మయః అభవత్ యథాభిషక్తో దక్షస్తు బ్రహ్మణా పరిమేష్టినా ప్రజాపతీనాం సర్వేషాం ఆధిపత్యే స్మయోభవత్ యథాభిషక్తో దక్షస్తు బ్రహ్మణా పరిమేష్టినా ప్రజాపతీనాం సర్వేషాం ఆధిపత్యే స్మయోభవత్ యథాభిషిక్తో దక్షస్తు బ్రహ్మణా పరమేష్ఠినా ప్రజాపతీనాం సర్వేషాం ఆధిపత్యే స్మయోభవత్. ఆన్లైన్లో ఎవరైనా చదువుతారా? హరే కృష్ణ. ఆన్లైన్లో ఉన్నవారు చదవండి. యథాభిషిక్తో దక్షస్తు బ్రహ్మణా పరమేష్ఠినా ప్రజాపతీనాం సర్వేషాం ఆధిపత్యే స్మయోభవత్. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ.
యథాభిషిక్తో దక్షస్తు యథాభిషిక్తో దక్షస్తు బ్రహ్మణా పరమేష్ఠిన బ్రహ్మణా పరమేష్ఠిన ప్రజాపతీనాం ప్రజాపతీనాం సర్వేషాం సర్వేషాం ఆధిపత్యే స్మయోభవత్. ఆధిపత్యే స్మయోభవత్. ప్రతిపదార్థములు యథా దక్షస్తు యథాభిషిక్తో దక్షస్తు బ్రహ్మణ పరమేష్ఠిన బ్రహ్మణా పరమేష్ఠిన ప్రజాపతీనాం సర్వేషాం ప్రజాపతీనాం సర్వేషాం ఆధిపత్యే స్మయోభవత్. ఆధిపత్యే స్మయోభవత్. ప్రతిపదార్థములు యథా ఎప్పుడైతే అభిషక్త నియమితుడయ్యను దక్ష దక్షుడు తు కాని బ్రహ్మణ బ్రహ్మచే పరమేష్ఠిన పరమగురువు ప్రజాపతీనాం ప్రజాపతులు సర్వేషాం అందరకు ఆధిపత్యే అధిపతిగా స్మయ గర్వితుడు అభవత్ అయ్యను. భావము మరియు భాష్యము ఇచ్చినటువంటి వారు అభయచరణ అరవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద్. బ్రహ్మదేవుడు ప్రజాపతులందరకు దక్షిణి అధిపతిని చేసినప్పుడు అతడు మిగులు గర్వితుడయ్యను. భాష్యం. దక్షుడు శివుని ఎడ ద్వేషమును వైరమును కలిగి ఉన్నప్పటికీ అతడే ప్రజాపతులకు అధిపతిగా నియమితుడయ్యను. అదే అతని అతి గర్వమునకు కారణమయ్యను. మనిషి భౌతిక సంపత్తులతో అతిగా గర్వితుడైనప్పుడు ఎటువంటి ఘోర కార్యమైనను చేయగలడు. కనుకనే దక్షుడు మిథ్యాగర్వముతో వర్తించను. ఆ విషయమే ఈ అధ్యాయమున వర్ణించబడినది. ఓం జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షుర్మిలితం ఏన తస్మాత్ శ్రీ గురవే నమః. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురోన్ వైష్ణవాం చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీ రాధాకృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాం చ. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వికాస స్వామి ఇతి నామనే. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి ఇతి నామనే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. శ్రీమద్ భాగవతం చతుర్థ స్కందం తృతీయ అధ్యాయము 2వ శ్లోకం. అధ్యాయం పేరు శివుడు సతీదేవి సంవాదము అనే అధ్యాయం మనం చర్చిస్తున్నాం. మొదటి శ్లోకంలో మనం చూసాం ఎలా అయితే మైత్రేయుడు చెప్తున్నాడు ఆ రీతిన మామ అందుండ్రు నడుమ విద్వేషం దీర్ఘకాలం కొనసాగిన. ఇలా పూర్వం మనం చూసాం ఎప్పుడైతే యజ్ఞస్థలంలో ఇద్దరి మధ్య ద్వేషం ఏదైతే ఉందో అది కొనసాగుతూ ఉంది. వాద ప్రతివాదనలు శాప ప్రతిశాపములు అన్నీ కూడా చూసాం. తర్వాత మామగారు అయినటువంటి దక్షుడు ఇంకొక యజ్ఞం చేయడం తలపెట్టాడు అనమాట. ఆ యజ్ఞం చాలా కాలం జరిగింది. ఇక్కడ ముందు శ్లోకంలో చర్చించుకున్నాం. ఆ వైరం కూడా చాలా కాలం యజ్ఞంతో మొదలయ్యి చాలా కాలం అది కొనసాగుతుంది. తర్వాత దక్షుడు వేరొక యజ్ఞం చేయడానికి తలపించాడు అనమాట. అది ఈ శ్లోకంలో మనం చూడొచ్చు. దక్షుడు ఆ యజ్ఞంలో కూడా ఏ విధంగా ఆయన వ్యవహరించాడు, ఆయన వ్యవహారం ఎలా ఉందనేది మనం ఈ అధ్యాయంలో చూడొచ్చు అనమాట. ఇక్కడ దక్షుడి యొక్క స్థితి, అలాగే ఆయన ద్వారా అంటే దక్షుడి యొక్క ఉదాహరణ ద్వారా భౌతిక చేతనంలో ఉన్న వారి స్థితి గురించి మనం ఈ యొక్క అధ్యాయంలో వివరించుకోవచ్చు అనమాట. అంటే ముఖ్యంగా భౌతిక చేతనం అంటే అందరికీ తెలిసిన విషయమే అహంకారం అనమాట. భౌతిక చేతనం అంటే అహంకారం తప్ప ఏమీ ఉండదు. ఎందుకంటే ఒక వ్యక్తి భౌతిక చేతనంలో ఉన్నాడంటే దానికి ముఖ్యమైన కారణం ఏంటి అంటే నేను, నాది. అంటే అహంకారం కూడా ఎలాంటిది? మిథ్యాహంకారం. అంటే ఏదైతే లేదో
దాన్ని ఫీల్ అవడం మిథ్య. అహంకారంలో కూడా 2 రకాలు ఉంటాయి కదా. ఒకటి మిథ్యాహంకారము, రెండోది అహంకారం. ఉన్నతమైన అహంకారం మంచిదే కదా. ఏదైతే జీవేర స్వరూపే కృష్ణేరని, నేను ఎవరు భగవంతుని యొక్క నిత్యదాసుడిని, అది కూడా సంబోధించుకుంటున్నాం నేను అని చెప్పుకుంటున్నాం. కానీ అదేంటి, అది నిజమైన అహంకారం, మంచి అహంకారం అన్నమాట. కానీ ఇక్కడ మిథ్యాహంకారం ఏదైతే ఉందో అది జీవిని భౌతిక చేతనంలోకి నెట్టివేస్తుంది అనమాట. అది నేను, ఇది ఫలానా, నాది, నా దేశం, నా కుటుంబం, సమాజం, ఇలా అన్నీ కూడా నా శరీరంతో గుర్తించుకోవడాన్ని మిథ్యాహంకారం ఉంటుందన్నమాట. మనం భాగవతంలో చూడొచ్చు కదా. భాగవతంలో యశ్యాత్మబుద్ధి కృణపే త్రిధాతుకి అని చెప్తారు. అంటే ఎవరైతే ఈ శరీరాన్ని 3 ధాతువులతో సమ్మేళనమైనటువంటి ఒక పదార్థంగా గుర్తించుకుంటారో, అలాంటి పదార్థాన్ని తానుగా గుర్తించుకుంటాడో అతను ఒక మూర్ఖుడు అని చెప్పి ఆ శ్లోకంలో వివరిస్తారు. యశ్యాత్మబుద్ధి కృణపే త్రిధాతుకి. కాబట్టి ఈ ఈ ఈ విషయం ఎప్పటి నుంచో జరుగుతుందన్నమాట. అంటే ఈశ్వరోహం అహం భోగి, అంటే నేనే భోగించేవాడిని, ఇలా శరీరంతో గుర్తించుకోవడాన్ని మిథ్యాహంకారం అంటారు. కాబట్టి ఈ అహంకారం దేనివల్ల వస్తుందంటే మనం చూడొచ్చు, కుంతి మహారాణి యొక్క ప్రార్థనలో ఆవిడ వివరిస్తుంటారు అన్నమాట. ఏంటి, మనం చూస్తే 1వ అధ్యాయము 1వ స్కందం 8వ అధ్యాయంలో వివరిస్తారన్నమాట. ఏంటి అంటే జన్మ ఐశ్వర్య శుతశ్రీభి అని చెప్తారన్నమాట శ్లోకంలో కదా. జన్మ ఐశ్వర్య శుతశ్రీభి వేదమాన మద పుమాన్ నైవార్యత్ దాతుం నైవ త్వామ కించన గోచర, అకించన గోచర అని చెప్తారు కదా. అంటే ట్రాన్స్లేషన్ ఏ విధంగా ఉందంటే, హే ప్రభు, అకించనని వారిచే నీవు సులభముగా పొందబడు వాడువు, ఉన్నత జనమము, ఐశ్వర్యము, విద్య, దేహ సౌందర్యము వృద్ధి కావించుకున్న యత్నించుచు భౌతిక పురోగతి మార్గమున చనువాడు మనపూర్వకంగా నీ దరి చేరలేడు. కాబట్టి ఎవరైతే ఇలా భౌతికమైనటువంటి ఐశ్వర్యము, ఉన్నత జన్మము వీటిని వృద్ధి కావించుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాడో అతను భగవంతుడి దగ్గరికి చేరలేడని చెప్పి కుంతి మహారాణి ఆ శ్లోకంలో ప్రార్థిస్తున్నారన్నమాట. అంటే మిథ్యాహంకారం అన్నమాట. అంటే ఎవరైతే నేను వృద్ధి కావించుకోవాలని, నా శరీర సంబంధమైన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని వృద్ధి కావించుకోవాలని ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో అలాంటి వాళ్ళు భగవంతుని దరిచేరలేరు అని చెప్తారు. జన్మ ఐశ్వర్య శుతశ్రీభి. కానీ మరి ఇలాంటి జన్మము ఎవరికి వస్తుంది కదా. జన్మం ఐశ్వర్య శుతశ్రీభి అన్నారు. అంటే ఉన్నతమైన జన్మము, తర్వాత ఐశ్వర్యము అంటే ఐశ్వర్యవంతుడు కావడము, తర్వాత విద్య, తర్వాత దేహ సౌందర్యము శ్రీభి ఏవైతే ఉన్నాయో ఇవి ఎవరికి సంభవం అవుతాయంటే ఎవరైతే పూర్వజన్మలో కొంచెం సుకృతి చేసుకున్నారో, పుణ్య కార్యక్రమాలు చేసుకున్నారో వాళ్ళకి భగవంతుడు వాళ్ళు చేసినటువంటి పుణ్యాన్ని దృష్టిలో ఉంచుకొని వాళ్ళకి భగవంతుడు ఏం చేస్తాడట, మంచి ఉన్నతమైన జన్మ ఇస్తాడు. ఎందుకోసం ఇస్తాడు అంటే వాడు తిరిగి మళ్ళీ భగవద్ధామం చేరుకోవడం కోసం, భగవంతుడి యొక్క జ్ఞానాన్ని సులభంగా పొందడం కోసం అలాంటి పరిస్థితిలో జీవిని భగవంతుడు పెడతాడనమాట. అంటే అలాంటి ఉన్నతమైన జన్మ ఇవ్వడం వల్ల ఏమవుతుంది, ఒక జీవి ధనికమైన కుటుంబంలో జన్మించాడు అనుకోండి, ఏమవుతుంది, భక్తి చేయడం చాలా సులభం అవుతుంది అనమాట. అంటే అతను దేహపోషణ కోసం జీవితాంతం కష్టపడాల్సిన అవసరం ఉండదు. ఎప్పుడైతే శ్రపడ ధనం ఉందో అతను సులభంగా భగవత్ చైతన్యంలో నిమగ్నం కాగలడు. అంటే శరీరాన్ని పోషించుకోవడానికి చాలా తక్కువ సమయం నిమగ్నమే, ఎక్కువ సమయం భగవత్ సేవలో నిమగ్నం అవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. ఇంక ఉన్నటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానం ఏదైతే ఆల్రెడీ జ్ఞాన సముపార్జన చేసినటువంటి కుటుంబంలో జన్మించడం వ్యక్తి సులభంగా ఆ జ్ఞానాన్ని పొందడం సాధ్యమవుతుందన్నమాట. అలా ఈ జన్మ ఐశ్వర్య శుద్ధశ్రీభి ఏవైతే ఉన్నాయో అవి ఎందుకు భగవంతుడు ఇస్తాడు అంటే అతను చేసినటువంటి పూర్వజన్మ ప్రయత్నము, పూర్వజన్మ సుకృతి, ఆ పుణ్యం వల్ల భగవంతుడు ఏం చేస్తాడు, చాలా సులభంగా నన్ను దరిచేరడం కోసము భగవంతుడు అలాంటి కుటుంబంలో జన్మనిస్తాడు అనమాట, జన్మించే విధంగా చేస్తాడు. ఇక్కడ మనం చూడొచ్చు, దక్షుడు అలాంటి జన్మ స్వీకరించాడు. దీనికి చెప్పాలి అంటే 4 రకాల లక్షణాలు ఉన్నాయి కదా. మంచి ఉన్నతమైన కుటుంబంలో జన్మించాడు కదా. ఎవరు, బ్రహ్మదేవుడి యొక్క పుత్రుడు. సాక్షాత్తుగా బ్రహ్మదేవుడి యొక్క పుత్రుడిగా జన్మించడం అంటే సాధారణ విషయం కాదు. అందరికీ వస్తుంది అలాంటి అవకాశం కదా. ఐశ్వర్యవంతుడు ఆయనకేమి, అందుకే ఇక్కడ మనం చూడొచ్చు యజ్ఞాలు ఒకదాని తర్వాత ఒక యజ్ఞం చేస్తూనే ఉన్నాడు. అలా చేయగలగాలంటే ఎంత ఐశ్వర్యం ఉండాలి కదా. ఇప్పుడేదో కలియుగంలో చేసినట్టుగా ఒక 10,000 తీసుకుని ఒక తంతులా చేసే యజ్ఞం కాదు. యజ్ఞం చేయాలంటే ఎన్నో సంభారాలు, ఎన్నో లక్షల లీటర్లు ఆవు నెయ్యి, ఎన్నో వేల సంఖ్యలో ఆవులను దానం చేయాలి, ఎన్నో
వేల సంఖ్యలో బ్రాహ్మణుని ఆహ్వానించాలి, ఎంతో ఖర్చుతో కూడుకున్నటువంటిది. కానీ అలాంటి యజ్ఞాలు చాలా సునాయాసంగా ఒకదాని తర్వాత ఒకటి చేస్తూ ఉన్నాడు. అంత ఐశ్వర్యవంతుడు. తర్వాత మనం చూడొచ్చు, 2వ అధ్యాయంలో మనం చూసాం, దక్షుడు ఎప్పుడైతే వస్తున్నాడో ఆయన యొక్క దేహ కాంతి వలన అందరూ కూడా ఆకర్షణలోనే అందరూ లేచి నుంచున్నారు, ఆహ్వానించారు. అంటే అంత అందమైన వాడు అన్నాడు, అంత దేహ సౌందర్యం ఉంది, అంత ప్రకాశవంతంగా ఉన్నాడు, అంత జ్ఞానం కూడా ఉంది కదా. జ్ఞానం లేకపోతే యజ్ఞం చేయాలి, సంతృప్తిపరచాలి, బ్రాహ్మణులను పిలవాలి, బ్రహ్మదేవుని పిలవాలి, శివుని పిలవాలి, అన్నీ కూడా ఎలా వస్తున్నాయి? ఆయనకి ఆధ్యాత్మిక జ్ఞానం ఉంది, ఆయనకి ఈ వేదాల యొక్క జ్ఞానం ఉంది, 4 ఉన్నాయి. కానీ ఏమి లేదు అంటే భగవంతుడి పట్ల, భగవంతుడి యొక్క భక్తుల పట్ల ఆయనకి ఉండవలసిన లక్షణం లేదన్నమాట. తర్వాత మిథ్యాహంకారం కూడా ఉంది దాంతోపాటు, అది అన్నిటికన్నా ప్రమాదం. అది ఈ శ్లోకంలో చెప్తున్నారు. మిథ్యాహంకారం వల్ల ఆయన ఏమనుకుంటున్నాడు చూడండి, ఏం చెప్తున్నారు, అతిగా గర్వితులైనప్పుడు ఘోర కార్యాలు చేస్తారంట. కాబట్టి దక్షుడు మిథ్యాకారంతో వర్తించను. మిథ్యాకారం వల్ల ఏమైంది, అతను ఘోరమైన కార్యాలు చేశాడు కదా. మనం చూడొచ్చు, శివుని దూషించాడు, సభాసదులు ఉండగానే అతను సభలోంచి లేచి వెళ్ళిపోయాడు, సమామర్యాద పాటించకుండా. ఇలా మనం చూసాం. కాబట్టి ఎవరైతే ముఖ్యంగా కలియుగంలో ఇప్పుడున్న సమాజంలో ఎవరైతే ఈ ధనికమైన కుటుంబంలోనూ ఇలా ఎవరైతే మంచి జన్మను స్వీకరించారో వాళ్ళకి ఉన్నతమైన అవకాశం ఉంది, కానీ దాన్ని ఎక్కువ శాతం దుర్వినియోగపరుచుకుంటారు. ఇప్పుడు సాధారణంగా మనం చూసినట్లయితే బాగా కోటీశ్వరులు భక్తి చేయడానికి ఎక్కువ అవకాశం కనిపించదు. వాళ్ళు ఎక్కువ శాతం దాంట్లో నిమగ్నం కాదు, ఎందుకంటే వాళ్ళకున్న ధనాన్ని దాచుకోవడం కోసం, దాన్ని ఇంకా పెంపొందించుకోవడం కోసం ప్రయత్నం చేస్తుంటారు. మనం ప్రభుపాల్ వారు దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవాన్ అనే గ్రంథంలో చూసినట్లయితే నలకోబర మనగిరువులు శాప విమోచనం ఆ సందర్భంలో మనం చూసినట్లయితే వాళ్ళు ఒక సరస్సులో జలక్రీడలు ఆడుతున్నప్పుడు నాదులు వచ్చినప్పుడు పట్టించుకోరు అన్నమాట. వాళ్ళు పూర్తిగా వ్యవస్థలే ఉంటారు, పూర్తిగా వాళ్ళ శరీరంపై ఏ విధమైన దుస్తులు ఉండవు. అలాంటి సందర్భంలో ప్రభుపాల్ వారు వివరిస్తారన్నమాట. వీళ్ళు ధనాహంకారంతో ఏం చేస్తున్నారు, కుబేరుడి పుత్రులు కదా, వాళ్ళకి ఉన్నతమైన ధనం ఉంది, కాబట్టి వాళ్ళు నాదులు వచ్చినా కూడా పట్టించుకోలేదు, ఎందుకంటే ధనం యొక్క అహంకారం, ధనం ఉందని అహంకారంతో. అప్పుడు ప్రభుపాల్ వారు ఆ భాషలో వివరిస్తారన్నమాట. ఎవరైతే ధనిక కుటుంబంలో జన్మించారో వాళ్ళు జన్మ దానికోసం ఇవ్వబడినా కానీ దురదృష్టవశాత్తు వాళ్ళకు ఉన్నటువంటి ధనం కారణంగా వాళ్ళు అహంకారానికి లోనవుతారు, వాళ్ళు ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళడానికి చాలా తక్కువ ఆసక్తి చూపుతారని చెప్తారు కదా. ఒక సన్యాసి ఎవరైనా, ఒక వ్యక్తి ఎవరైనా వెళ్ళి ప్రచారం చేయాలంటే ధనికుల కుటుంబంలోకి వెళ్ళి చేయడం చాలా కష్టం. ఎందుకు అంటే చాలా సెక్యూరిటీ ఉంటుంది, ఎవరిని లోపలికి రానివ్వరు కదా. ఒక కాషాయం వేసుకుని ఒక భక్తుల వ్యవహారంలో ఉన్న వ్యక్తిని లోపలికి పంపడానికి ఇష్టపడరు, చాలా కష్టం అనమాట. వాళ్ళ ఇంటికి కాంపౌండ్ వాళ్ళకి చాలా దూరం ఉంటుంది. అదే ఒక మధ్యతరగతి సాధారణ కుటుంబాల ఇంటికి వెళ్ళాలనుకోండి, చాలా సులభం, నేరుగా ఇంట్లోకి వెళ్ళిపోవచ్చు అనమాట. ఎందుకంటే అక్కడ సెక్యూరిటీ ఉండదు, వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క ప్రహరీ గోడకి ఇంటికి పెద్ద దూరం అనేది కూడా ఉండదు, చూడొచ్చు అనమాట. కాబట్టి ఇవన్నీ ఎందుకు ఇవ్వబడ్డాయనే విషయాన్ని మర్చిపోయే వ్యక్తి ఏం చేస్తాడట, పూర్తిగా మర్చిపోయి ఆయన మిథ్యాహంకారం భావంతో భగవంతుడికి దూరంగా ఉంటాడు అనమాట. ఆహార నిద్ర భయమైదనాలతో నిమగ్నమైపోయి ఈ భగవత్ చైతన్యానికి దూరంగా ఉంటాడు. కానీ ఇక్కడ దక్షుడు మనం చూస్తే స్థూలంగా ఈ ఆహార నిద్ర భయమైదనాలతో ఇరుక్కుపోలేదు కదా. అనేమి ఈ స్థూలమైనటువంటి ఇంద్రియభోగ ప్రవృత్తిలో నిమగ్నం అవ్వడానికి ప్రయత్నం చేయలేదు, కానీ సూక్ష్మంగా ఆయనకి ఒక అహంభావం వస్తుందన్నమాట, నన్ను గుర్తించాలి, నేను చాలా గొప్పవాడిని అనే ఆలోచన వచ్చేస్తుంది అనమాట. కాబట్టి మనం చూసినట్టయితే ఇక్కడ యజ్ఞం చేస్తున్నాడు కదా, శాస్త్రోక్తంగా యజ్ఞం చేస్తున్నాడు, కానీ ఆ యజ్ఞం ఎవరికి చేస్తున్నాడు, యజ్ఞోవి విష్ణు అన్నారు. కానీ యజ్ఞం దేనికోసం చేశాడో మనం చూస్తే పూర్వ యజ్ఞం చూడొచ్చు, ఇప్పుడు జరగబోయే యజ్ఞం చూడొచ్చు. ఆయన దేనికోసం చేస్తున్నాడట, అతను ప్రూవ్ చేసుకోవడం కోసం, ఆయన యొక్క గర్వాన్ని, ఆయన యొక్క అహంకారాన్ని చూపించుకోవడం కోసం చేస్తున్నాడు. అదే మొదటి యజ్ఞంలో ఏమైంది, శివుణ్ణి వచ్చాడు, పట్టించుకోలేదు కదా, సభాసదులను పట్టించుకోలేదు. ఆయన ఏదో అందరినీ ఆహ్వానించాను, అధిక మొత్తంలో ధనాన్ని వెచ్చిస్తున్నాను, ఎంతోమంది పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చారని ఒక అహంకారం, అంటే నేను చూపించుకుంటున్నాను, నేను యొక్క మిథ్యాకారం ఏదైతే ఉందో దాన్ని చూపించుకోవడం కోసం యజ్ఞాలు చేస్తున్నాను. ఇంకా రాబోయే యజ్ఞం కూడా అందుకోసమే చేస్తాడు, చూడొచ్చు మనం రాబోయే శ్లోకాల్లో ఏ విధంగా ఆయన వివరించాడని.
విషయాన్ని మనం చూడొచ్చు అనమాట. కాబట్టి ఒకసారి ఒక యజ్ఞం ద్వారా సంతృప్తి పడ్డాడు కదా, ఆయన యొక్క అహంకారాన్ని ప్రదర్శించాడు, సంతృప్తి పడ్డాడు. రెండోసారి మళ్ళీ యజ్ఞం చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకు అంటే మళ్ళీ అనుకున్నటువంటి మిథ్యా అహంకారం ఏదైతే ఉందో దాన్ని ప్రదర్శించడం కోసం మళ్ళీ యజ్ఞం చేయడానికి తలపించాడు అనమాట. కాబట్టి ఇక్కడ దక్షుడు కావాలనే శివుణ్ణి ఆయన యొక్క మిథ్యాహంకారంతో యజ్ఞానికి ఆహ్వానించలేదు. రెండో యజ్ఞంలో కూడా ఆహ్వానించలేదు, మనం చూస్తాం. కాబట్టి యజ్ఞం ద్వారా ఆయన ప్రదర్శించాలనుకున్నాడు, ఆయన యొక్క సొంత అహంకారాన్ని చూపించాలనుకున్నాడు, ఆయన యొక్క శక్తిని, ఐశ్వర్యాన్ని జనులందరినీ కూడా చూపించాలనే ఆలోచనతో ఉన్నాడు. కాబట్టి సాధారణంగా యజ్ఞం ఎందుకోసం చేస్తారంటే భగవంతుడి యొక్క సంతోషం కోసం చేస్తారు. ఒక్కొక్కసారి ఏమవుతుంది, తప్పుడు ఆలోచనతో కూడా యజ్ఞం చేయడం జరుగుతుంది కదా. రెండు రకాల ఆలోచనలు ఉంటాయి యజ్ఞం చేయడంలో. ఒకటి ఏంటంటే ఆయన యొక్క సొంతంగా ప్రదర్శించుకోవడం కోసం, సమాజంలో అందరూ నేను చాలా రాజుగారు చాలా గొప్ప, చాలా మంచిగా యజ్ఞాలు చేస్తున్నాడు, చాలా ధనాన్ని వెచ్చిస్తున్నాడు, చాలా శక్తివంతుడు, చాలా ఐశ్వర్యవంతుడు, అందరూ కీర్తిస్తారని. ఇంకొక ఆలోచన ఏంటంటే కేవలం భగవంతుడి యొక్క సంతృప్తి కోసం మాత్రమే చేస్తుంటారు కదా. మనం ఇప్పుడున్న సమాజం కూడా చూడొచ్చు. అదే ఎవరో ఒక వ్యక్తి ఒక గ్రామంలోంచి పెద్ద పెద్ద సిటీస్లోకి, అమెరికాకి వెళ్ళి స్థిరపడతాడు అనమాట. గ్రామంలో జన్మించినటువంటి వ్యక్తి కొంతకాలం అక్కడ బాగా ధన సముపార్జన చేసి బాగా సంపాదించి ఏం చేస్తాడు, మళ్ళీ ఆ గ్రామంలోకి వచ్చి ఒక మంచి మందిరాన్ని నిర్మిస్తాడు. అదే మంచి మందిరాన్ని నిర్మిస్తాడు. అందరూ ఆయన యొక్క ఆలోచన ఏంటంటే, చాలా శాతం ఆయన యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే, అందరూ నన్ను కీర్తించాలి. ఇక్కడ పుట్టినటువంటి వ్యక్తి అమెరికా వెళ్ళి బాగా సంపాదించి మంచి పేరు తెచ్చుకుని బాగా సంపాదించి ఆ సంపాదనతో చాలా మంచి గుడి కట్టాడు కదా. మనం అలాంటి గుడి యొక్క విగ్రహ ప్రతిష్ఠినప్పుడు వెళ్ళి మనం చూసినట్టయితే, గుడి ఓపెనింగ్కి వెళ్ళి చూసినట్టయితే ఏం కనిపిస్తాయి, అందరూ అతని బ్యానర్ పెట్టి, అతని ఫోటో పెట్టి, పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టి ఆయన కీర్తిస్తూ రాస్తుంటారు. ఇక్కడే పుట్టినటువంటి వ్యక్తి ఎంతో కష్టపడి అమెరికా వెళ్ళి ఈరోజు విగ్రహ ప్రతిష్ఠ చేయడానికి వస్తున్నటువంటి వ్యక్తికి ఆహ్వానం, విగ్రహ ప్రతిష్ఠ శుభాకాంక్షలను మనం చూస్తూ ఉంటాం అనమాట. అక్కడెక్కడ భగవంతుడి యొక్క కీర్తన ఉండదు, ఎక్కువ శాతం ఎక్కడ ఉంటుంది, ఆయన యొక్క కీర్తన ఉంటుంది. ఎందుకోసం మరి ఆ మందిరాన్ని నిర్మించిన, విగ్రహ ప్రతిష్ఠ చేసిన దేనికోసం చేస్తున్నాడు, అందరూ నన్ను గుర్తించాలి. ఆ గుర్తింపు ద్వారా ఇంకా కావాల్సిన ధనాన్ని సంపాదించేసి సాటిస్ఫై అయిన వ్యక్తి ఏం చేస్తాడు, ఆ గుర్తింపు ద్వారా ఆ గ్రామానికి వచ్చి మందిరాన్ని నిర్మించి అందరి చేత గుర్తింపు పొంది గ్రామ ప్రెసిడెంట్ అవ్వడం కోసం, లేదా మండల ప్రెసిడెంట్ అవ్వడం కోసం, ఇలా మళ్ళీ ఏదో ఈ పూజా లాభ ప్రతిష్టను పొందడం కోసము ఆయన ఏం చేస్తాడు, ఏదో రకరకాల ప్రయత్నాలు, రకరకాల యజ్ఞాలు నిర్వహిస్తాడు, ఏదో రకరకాల మందిరాలు నిర్మిస్తాడు, యజ్ఞాలు చేస్తుంటాడు, అందరినీ గౌరవిస్తాడు, అందరికీ గిఫ్ట్లు ఇచ్చి పంపుతాడు కదా. ఇవన్నీ చూస్తుంటాం మనం. ఇక్కడ దక్షుడు కూడా ఆ విధంగా యజ్ఞం చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నాడు కదా. కాబట్టి రెండు రకాల ఆలోచనలు ఉంటాయి యజ్ఞం చేయడంలో. ఇంకొక ఆలోచన ఏంటంటే, మనం శాస్త్రంలో చూడొచ్చు, యుధిష్ఠిర మహారాజు చేసినటువంటి యజ్ఞం కదా. ఎప్పుడైతే యుద్ధం ముగుస్తుందో, యుద్ధంలో విజయాన్ని సాధిస్తాడో, తర్వాత యుధిష్ఠిర మహారాజు ఏం చేస్తాడు, ఒక రాజసూయ యజ్ఞాన్ని చేయడం కోసం తలపిస్తాడు అనమాట. రాజసూయ యజ్ఞం చేస్తాడు. చేసినప్పుడు ఆయన చేయాలనుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆయన భయపడతాడు. ఎందుకు అంటే, ఈ యజ్ఞం చేయడం ద్వారా నేను నా యొక్క ఐశ్వర్యం ఏదైతే ఉందో, నా యొక్క విజయం ఏదైతే ఉందో, నన్ను నేను కీర్తించుకోవడం కోసం చేస్తానేమో, ఇది పొరపాటు అవుతుందేమో, కాబట్టి యజ్ఞం చేయకూడదేమో అని ఆలోచిస్తాడు ఒక నిమిషం. ఎవరు, యుధిష్ఠిర మహారాజు లాంటి వ్యక్తి ఆయన యజ్ఞం చేయడం కోసం ఆలోచిస్తున్నాడు. ఏంటంటే, ఇదేంటి, యజ్ఞం చేయడం ద్వారా నేను నా విజయాన్ని అందరికీ పంచుకుంటున్నాను, నా ఐశ్వర్యాన్ని అందరికీ చూపిస్తున్నాను, నా శక్తిని అందరికీ చూపించాలనుకుంటున్నాను, కాబట్టి దీని ద్వారా నేను పతనం అవుతానేమో, చేయొచ్చా లేదని ఆలోచిస్తూ అని ఏం చేస్తాడు, చాలామంది దగ్గరికి అడుగుతుంటాడు అనమాట. అరే, యజ్ఞం చేయాలి అనుకుంటున్నాను, ఇది ఎలా చేయాలి, చేయాలా వద్దా, నేను దీనివల్ల పతనం అయిపోయే అవకాశం ఉందా అని వ్యాసదేవుని అడుగుతాడు కదా. తర్వాత దౌమ మహర్షిని అడుగుతారు. సాక్షాత్తు నేరుగా కృష్ణుని కూడా అడుగుతాడు వెళ్ళి, ఇలా యజ్ఞం చేయాలనుకుంటున్నాను, రాజసూయ యజ్ఞాన్ని, మరి దాన్ని ఎలా చేయాలి, దీనివల్ల నేను పతనం అయిపోతానా, నా యొక్క అహంకారాన్ని అందరికీ చూపిస్తానా అని చెప్పి ఆయన ఆలోచిస్తారన్నమాట. ఆ సమయంలో ఏం చేస్తారు, అందరూ కూడా ఒకటే సమాధానం ఇస్తారు, నువ్వు ఆ పరిస్థితిలో లేవు, నీకు కించిత్ కూడా అహంకారం లేదు, నువ్వు పూర్తిగా భగవంతుడి మీద శరణాగతి పొంది ఉన్నావు, నువ్వు భగవంతుడి మీద ఆధారపడి ఉన్నావు కాబట్టి నువ్వు యజ్ఞం చేయవచ్చు అని చెప్పి అందరూ ప్రోత్సాహాన్ని అందిస్తారు. అప్పుడు యుధిష్ఠిర మహారాజు ఏం చేస్తారు, ప్రతి యజ్ఞానికి కూడా ఒక యజ్ఞ భోక్త అనేవాళ్ళు ఉంటారు కదా. మనం చూడవచ్చు, ఇప్పుడు దక్షుడు చేసినటువంటి యజ్ఞానికి
యజ్ఞభోక్త ఎవరు? ఎవరు? దక్షుడే కదా. ఎందుకంటే శివుడిని మర్యాదగా స్వీకరించలేదు కదా. ఆయన ఏమనుకున్నాడు, యజ్ఞం మొత్తానికి నేనే భోక్తాను అనుకున్నాడు. కాబట్టి ఎవరికి గౌరవం లేదు కదా. మనం రాబోయే యజ్ఞం కూడా శివుని కూడా ఆహ్వానించాడు. అని ఏమనుకున్నాడు, నేనే యజ్ఞభోక్తం అనుకున్నాను. కానీ ఇక్కడ యుధిష్ఠిర మహారాజు ఏం చేశారు, ఒక యజ్ఞం చేయాలంటే ఒక పెద్ద మనిషిని అక్కడ కూర్చోబెట్టి ఆయన మధ్యస్థంగా దాన్ని ఆ యజ్ఞం అంతా కూడా వ్యవహరిస్తుంటారు, యజ్ఞాన్ని కొనసాగిస్తుంటారు, ఆయన యొక్క సంతృప్తి కోసం చేస్తారు. కాబట్టి ఈ రాజసూయ యజ్ఞంలో యజ్ఞభోక్తి ఎవరు అంటే కృష్ణుడిని సాక్షాత్తుగా కూర్చోబెడతారు. కృష్ణుని ఆహ్వానించి కృష్ణుని కీర్తిస్తూ కృష్ణుడి కోసం యజ్ఞాన్ని చేస్తారు. ఎంత వ్యత్యాసం ఉంది దక్షుడు చేసినటువంటి యజ్ఞానికి, ఇక్కడ యుధిష్ఠిర మహారాజు చేసినటువంటి యజ్ఞానికి ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. కాబట్టి అక్కడ అందరూ కూడా ప్రోత్సహిస్తారన్నమాట, నువ్వేమీ అహంకారానికి లోనుపడి ఉండలేదు కాబట్టి నువ్వు యజ్ఞం చేయవచ్చు అని చెప్పి అందరూ ప్రోత్సహిస్తారు. ఆ విధంగా ఆయన యజ్ఞం చేస్తారనమాట. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాలి, ఇక్కడ దక్షుడి యొక్క ప్రవర్తన పూర్తిగా విరుద్ధంగా ఉందన్నమాట. ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. అక్కడ యుధిష్ఠిర మహారాజు చేసిన యజ్ఞానికి దక్షుడు చేసినటువంటి యజ్ఞానికి చాలా విరుద్ధత ఉందన్నమాట. అందుకే మనం శాస్త్రంలో చూసినట్లయితే భాగవతంలో 10వ స్కందంలో దీని యొక్క వివరణ ఉంటుందన్నమాట. కంసుడు ఎప్పుడైతే కృష్ణుని దూషిస్తాడో ఆ సందర్భంలో ఒక శ్లోకం వివరించబడుతుంది. కృష్ణుడు ఉన్నటువంటి అనుయాయులందరినీ కూడా ఎప్పుడైతే దూషిస్తాడో అప్పుడు ఆ సందర్భంలో ఒక శ్లోకం ఇవ్వబడింది అనమాట. ఏంటంటే 10వ స్కందం 4వ అధ్యాయము 46వ శ్లోకంలో చెప్తారు, ఆత్మ సంభావిత స్తబ్ద ధనమాన మదాన్వితా యజంతే నామ యజ్ఞేస్తే దంభేనా విధిపూర్వకం అని చెప్తారు. ఆ శ్లోకంలో ఏం చెప్తారంటే, ధనము మరియు విద్యాహంకారములచే మోహితులై కృతార్థులని భావించుచు సదా గర్వితులై వారు కొన్ని మార్లు విధి నియమములను పాటించక దంభముతో నామకార్థము యజ్ఞములు అనురెంతురు. ఏం చేస్తారంటే అలాంటి వ్యక్తులు ఎవరైతే వైష్ణవుడేడని అపరాధం చేస్తున్నారో, భగవంతుడి యొక్క భక్తులేడ అపరాధం చేస్తున్నారో వాళ్ళు ఏం చేస్తారంట, ధనము మరియు మిథ్యాహంకారములచే మోహితులై కృతార్థులు అనుకుంటారట. వాళ్ళు ఏం చేస్తారు, ధనం ఉంది అహంకారంలో ఏం చేస్తారు, వాళ్ళు కృతార్థులయ్యి సదా గర్వితులే వారు కొన్ని మార్లు విధి నియమాలను పట్టించుకోరట. విధి నియమాలను పట్టించుకోకుండా ఏం చేస్తారు, వాళ్ళు ఏదో నామకార్థము అంటే ఏదో చేశామనే పేరుతో వాళ్ళు యజ్ఞాలు చేస్తుంటారట కదా. ఇక్కడ దక్షుడి గురించి వివరిస్తున్నారు. దక్షుడి గురించి మనం మంచి ఎగ్జాంపుల్ తీసుకొచ్చాము దీని ద్వారా. దక్షుడు ఏం చేస్తాడు, నన్ను ఈ దక్షులందరిలో కూడా నన్ను అధిపతిగా నియమించారు కాబట్టి నేను చాలా గొప్పవాడిని అని అహంకారంతో ఏం చేస్తున్నాడంటే యజ్ఞాన్ని చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ అలాంటి వ్యక్తులు విధి నియమాలను పాటించరు కదా. యజ్ఞం చేయాలంటే విధి నియమాలు ఉంటాయి. ఏంటి మొట్టమొదటి నియమం ఏంటి, యజ్ఞభోక్త కావాలి కదా. యజ్ఞభోక్త ఎవరంటే యజ్ఞోవే విష్ణువు, విష్ణు సంతృప్తి కోసం యజ్ఞం చేయాలి. కానీ అక్కడ విష్ణు సంతృప్తి కోసం యజ్ఞం జరుగుతుందా, జరగట్లేదు. కాబట్టి విధి నియమాలను ధిక్కరించాడు. కాబట్టి దాన్ని ఏమంటారంటే, అతను ఏమంటారు ఇక్కడ, నామకార్థము చేసే యజ్ఞం అని చెప్తున్నారు. కాబట్టి యజ్ఞం చెల్లదు, దానివల్ల విష్ణు ప్రీత్యర్థం జరగదు అన్నమాట. కాబట్టి ఎవరైతే విష్ణువు ఎడ విష్ణు భక్తులు ఎడ ఎవరైతే అపరాధాన్ని చేస్తారో వాళ్ళు ఈ విధంగా పతనం అవుతారని చెప్పి చెప్తున్నారు అన్నమాట. తర్వాత మనం చూసినట్లయితే భగవద్గీతలో తర్వాత భాగవతంలో కూడా రకరకాల శ్లోకాలు వివరించబడ్డాయి అనమాట. ఎవరైతే ఇలా భక్తులు ఎడ అపరాధం అనొస్తారో వాళ్ళ యొక్క ఆయుష్ క్షీణిస్తుంది, ఆయన యొక్క సంపద ఐశ్వర్యం క్షీణిస్తుందని చెప్పి ఒక శ్లోకం ఉందన్నమాట. ఆయుశ్రియం యశోధర్మం లోకానాశిష ఏవచ అంతిశ్రేయాంసి సర్వాణి పుంసో మహదతి క్రమ. రాజా, మహాత్ములను హింసించడి వాడి యొక్క ఆయువు, సౌందర్యము, యశస్సు, ధర్మము, ఆశీర్వాదములు, ఉన్నతలోక ప్రాప్తి అన్నియును నశింపగలవు అని చెప్తున్నారు. కాబట్టి వాళ్ళ యొక్క ఆయుష్ క్షీణిస్తుందని చెప్పి, ఐశ్వర్యం క్షీణిస్తుందని చెప్పి అక్కడ వివరిస్తున్నారు అన్నమాట. కానీ మనం చూడొచ్చు ఇక్కడ దక్షుడి యొక్క పరిస్థితి ఏమవుతుందో భవిష్యత్తులో మనం చూడొచ్చు కదా. ఆయన యొక్క ఆయుష్ క్షీణిస్తుంది, ఆయన ఎంతో ఐశ్వర్యం ఉంది, ఐశ్వర్యం కూడా క్షీణిస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే ఇలాంటి ప్రవర్తన కలిగి ఉన్నారో వాళ్ళ యొక్క ప్రవర్తన అంతా కూడా ఆయన యొక్క ఐశ్వర్యాన్ని కూడా మృత్యు సర్వహరత్య అన్నీ కూడా మృత్యువుతో హరించిపోతాయని చెప్తున్నారు. కాబట్టి మనం ఈ యొక్క శ్లోకంలో 2 విషయాలు అర్థం చేసుకోవచ్చు. మొట్టమొదటి విషయం ఏంటంటే ఇక్కడ దక్షుడు చూపించినటువంటి మిథ్యాహంకారం. రెండో విషయం ఏంటంటే ఇక్కడ బ్రహ్మదేవుడు దక్షుడిని
ప్రజాపతులందరికీ కూడా అందరిలో కూడా అందరికన్నా కూడా అధిపతిని చేశాడు అన్నమాట. ప్రజాపతులందరికీ అధిపతిగా నియమించాడు దక్షుణ్ణి బ్రహ్మదేవుడు కదా. కాబట్టి మనం ఇది ఇది చూడొచ్చు. ఎందుకంటే పూర్వం అధ్యాయంలో మనం చూసినప్పుడు ఏం జరిగింది, ప్రతిశాపాలు జరిగినాయి కదా. దక్షుడు శివుణ్ణి ఎక్కడా కూడా గుర్తించలేదు, ఆయన దూషించాడు. ఎన్నో దక్షుడు చేసినటువంటి ప్రతికూల పరిస్థితులన్నీ కూడా, లక్షణాలన్నీ కూడా చూపించబడ్డాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా బ్రహ్మదేవుడు దక్షుణ్ణి ప్రజాపతులకి అధిపతిగా నియమించాడు. ఇది మనం ఎలా అర్థం చేసుకోవచ్చు చూడండి, పూర్తి విరుద్ధంగా కనిపిస్తుంది. సాధారణంగా చూస్తే ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ ముగ్గురికి ఒకరి గురించి ఒకరికి పూర్తి అవగాహన ఉంటుంది. ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువ, ఎవరి పని ఏంటి, ఇదంతా కూడా పూర్తి అవగాహన ఉంటుందన్నమాట కదా. బ్రహ్మదేవుడికి తెలుసు శివుడు ఆధ్యాత్మికంగా ఉన్నతమైన వ్యక్తి అని, బ్రహ్మదేవుడి కన్నా ఉన్నతమైన వ్యక్తి అని బ్రహ్మదేవుడికి తెలుసు శివుడి యొక్క పరిస్థితి. శివుడి యొక్క పరిస్థితి తెలుసు బ్రహ్మదేవుడు భౌతికమైన వ్యవహారాలు ఉన్నతమైన వ్యక్తి అని. ఆ పనిలో శివుడు నిమగ్నం కాలేడు అన్నంత ఉన్నతంగా. శివుడు ఆధ్యాత్మికంగా నిమగ్నమైనంత ఉన్నతంగా బ్రహ్మదేవుడు నిమగ్నం కాలేడు. వీళ్ళిద్దరికీ తెలుసు విష్ణువు ఇంకా ఉన్నతమైన వ్యక్తి అని. ఈ భౌతిక ఆధ్యాత్మిక విషయాల్లో ఉన్నతమైన వ్యక్తి ఎవరంటే విష్ణు అనే విషయం బ్రహ్మదేవుడికి శివుడికి కూడా తెలుసు అన్నమాట. కానీ ఇంత ఉన్నతంగా తెలిసిన వ్యక్తి అయినటువంటి బ్రహ్మదేవుడు కూడా శివుడిని దూషించినటువంటి వ్యక్తిని ఏ విధంగా అధిపతిని చేస్తాడు కదా. చూస్తే ఎలా ఉంది, వైవిధ్యంగా ఉంది. భౌతిక ప్రపంచం దృష్ట్యా చూస్తే, భౌతికమైన విషయం చూస్తే ఏమవుతుంది, బ్రహ్మకి శివుడికి ఏదన్నా శత్రుత్వం ఉందేమో కదా. సాధారణంగా ఏమనుకుంటారు కదా, ఒక వ్యక్తి నా ఏడో శత్రుత్వాన్ని చూపించాడు, నా పక్క వ్యక్తి నాకు ఫ్రెండు, ఆ ఫ్రెండు నాకు ఫ్రెండ్ కాబట్టి నాకు విరుద్ధంగా వ్యవహరించకూడదంటే ఏం చేయాలి, నా శత్రువు ఎవరైతే ఉన్నారో ఆ శత్రువుని దూరంగా ఉంచాలి కదా. శత్రువుకి శత్రువు మిత్రుడు అవుతాడు కదా, అవునా కదా. శత్రువుకి శత్రువు ఎప్పుడు కూడా మిత్రుడు అవుతాడు, సాధారణ వ్యవహారం అది. కాబట్టి ఇక్కడ మిత్రుడిని ఎవరు చేసుకుంటున్నాడు బ్రహ్మదేవుడు అంటే శివుడిని మిత్రుడిగా చేసుకున్నాడు. కారణం ఏంటి అంటే ఒక విధంగా భౌతికమైన దృష్టి చూస్తే బ్రహ్మదేవుడికి శివుడు శత్రువు కాబట్టి ఆ శత్రువుకి శత్రువు నాకు మిత్రుడు ఎవరు, దక్షుడు నాకు మిత్రుడు అనుకుంటున్నాడు. అర్థం చేసుకోండి వ్యవహారం అలా ఉంది. అది భౌతికమైన వ్యవహారం. కానీ మనం ఆధ్యాత్మిక దృష్టి ఆ విధంగా చూడకూడదట ఆచార్యులు చెప్తున్నారు. మామూలు సాధారణంగా భౌతిక వ్యవహారంతో చూస్తే ఏమనిపిస్తుంది, ఏంటి ఎంత వ్యవహారం చేశాడు దక్షుడు, ఆయన్ని ప్రజాపతులకి అధిపతికి ఎలా చేస్తాడు, ఈయన యొక్క భగవంతుడు భక్తులేడు అపరాధం చేశాడు, శివుడిని పట్టించుకోలేదు, ఇవన్నీ జరుగుతున్నాయి. మరి ఇలాంటి వ్యక్తిని ఏ విధంగా అధిపతిని చేస్తాడు బ్రహ్మదేవుడు, అది తప్పు కదా అనిపిస్తుంది. కానీ ఆధ్యాత్మిక దృష్ట్యా చూస్తే అంట ఈ అసూయ అనేది లేదట బ్రహ్మదేవుడి పైన. బ్రహ్మదేవుడికి భగవంతుడి యొక్క భక్తుడి పైన శివుడి పైన ఏ విధమైన అసూయ లేదట. సాధారణంగా అసూయ కారణంగానే కదా ఏం చేస్తాడు, అసూయ కారణంగానే ఇలా చేశాడు, ఇలా ఆయన యొక్క మాటను ధిక్కరించి ఆయన అధిపతిని చేశాడు అనుకుంటాం. కానీ ఆచార్యులు చెప్తున్నారు అది అసూయ కారణంగా చేయలేదట. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎందుకు అలా చేశాడు అంటే బ్రహ్మదేవుడు అనుకున్నాడంట ఇతనిని ఒక ఉన్నతమైనటువంటి కార్యంలో నిమగ్నం చేస్తే ఆ విధంగానే ఆయన పవిత్రం అవుతాడేమో, ఆ విధంగానే ఆయన పవిత్రం చేయొచ్చు అనే ఉద్దేశంతోనే ఆ విధమైన బాధ్యతను అప్పించారని చెప్పి అక్కడ ఆచార్యులు వివరిస్తున్నారు అన్నమాట కదా. క్వాలిఫికేషన్ లేకపోయినా కూడా ఒక్కొక్కసారి మనం చూడొచ్చు మందిరాల్లో కూడా ఒక వ్యక్తిని పూర్తిగా క్వాలిఫికేషన్ లేకపోయినా కూడా ఒక్కొక్కసారి ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో కూర్చోబెడుతుంటారు అన్నమాట. ఉన్నతమైనటువంటి సేవలో నిమగ్నం చేస్తుంటారు. కొంచెం విరుద్ధంగా కనిపిస్తుంది, ఏంటి దానికి అంత క్వాలిఫికేషన్ లేదే, అతను దాంట్లో నైపుణ్యత లేదు కదా, మరి ఎలా చేస్తాడు అని అనిపిస్తుంది కదా. పవిత్రం అవుతుంటాడు కదా. మనం చూడొచ్చు చాలాసార్లు మందిరాల్లో ఎలాంటి వ్యవహారాలు జరుగుతుంటాయి. ఉదాహరణకి ఎవరో ఒక వ్యక్తి వంట చేయాలి, ఎప్పుడు వంట చేసే వ్యక్తి లేనప్పుడు ఎవరో కొత్త వ్యక్తిని తీసుకెళ్ళి వంట చేయడానికి నిమగ్నం చేస్తుంటారు. మిగతా వాళ్ళని భయపడుతుంటారు, అదేంటి రోజు వండే వ్యక్తి బాగా వండుతున్నాడు, ఆయన మనకి మంచి రుచిగా వండి పెడుతున్నాడు, బాగానే ఉంది, ఇదేంటి కొత్తగా ఎవరినో తీసుకెళ్ళి వంటగదిలో పెట్టారు, ఈయన ఎలా వండుతాడు, తినగలమో లేదో కదా. ఏమనిపిస్తుంది, కష్టమేమో ఈయనకి రాదు కదా, ఈయన ఎలా పెట్టారు టెంపుల్ ప్రెసిడెంట్ పలానా ప్రభు ఈయన ఎందుకు వంటలో పంపారు, ఇంకో వ్యక్తి ఉన్నారు కదా, ఆయన తర్వాత ఈయన కూడా బాగా చేయగలిగాడు, ఈయనే పంపించు కదా అని అనిపిస్తుంది. కానీ ఎవరైతే పంపించారో ఆ వ్యక్తికి తెలుసు, సరే
ప్రయత్నం చేస్తే ఈయనకి అలవాటు అవుతుంది, పవిత్రం అవుతాడు, సేవలో నిమగ్నం అవుతాడు. ఈయన మిగతా విషయాల్లో అంతగా చేయలేకపోతున్నాడు కాబట్టి దీంట్లో నిమగ్నం చేస్తే అయినా సెట్ అవుతాడేమో, భగవంతుడు ఆ జ్ఞానాన్ని ఇస్తాడేమో అనే ఉద్దేశంతో ఏం చేస్తారు, ఆ వంటలు ఏమో చెప్పలేము, ఆ వ్యక్తి ఆ వంటలు ఎక్స్పెక్టైజ్ అవ్వచ్చు తర్వాత. అలా జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. అసలు ఏమీ తెలియని వ్యక్తి కొన్ని రోజులు వంట చేసిన తర్వాత ఏమవుతుంది, చాలా రుచిగా వండడం మొదలు పెడతాడు. ఎందుకంటే ఆ జ్ఞానం భగవంతుడు ఇస్తాడు. ఎప్పుడైతే పవిత్రం చేయడం కోసం ప్రయత్నం చేస్తాడో, పవిత్రం అవడానికి సేవలో నిమగ్నమై పవిత్రం అవుతాడో, ఆ పవిత్ర హృదయంతో భగవంతుడు ఆ జ్ఞానాన్ని ఇస్తుంటాడు అన్నమాట. కాబట్టి ఒక్కోసారి చూడొచ్చు, అలాంటి క్వాలిఫికేషన్ లేకపోయినా కూడా గురువు ఏం చేస్తారు, ఆ పరిస్థితుల్లో కూర్చోబెట్టడం చూస్తూ ఉంటాడు. చాలా విరుద్ధంగా అనిపిస్తుంటుంది, దీన్ని ఇలా చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు కదా, ఎలా చేస్తుంటారు అని చెప్పి ఆయన అనిపిస్తుంటుంది అనమాట. ఇక్కడికి బ్రహ్మదేవుడు కూడా ఏం చేస్తాడు, దక్షిణ్ణి అంటే ఆ సేవలో నిమగ్నం చేశాడు అనమాట. అలాంటి పొజిషన్లో నుంచోబెట్టాడు. ఎందుకంటే ఇలా చేయడం వల్ల పవిత్రం అవుతాడేమో అని. ఇంకొకటి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఉన్నతమైన స్థితిలో ఉన్న వ్యక్తులు ఎప్పుడు భగవంతుడిపైన ఆధారపడతారు. ఎప్పుడైతే ఒక వ్యక్తి భగవంతుడిపైన పూర్తిగా ఆధారపడతారో అప్పుడు నేను చేస్తున్నాను, నేను ఇతన్ని అధిపతిగా నియమించాను, నా వల్ల జరిగింది అని అనుకోడాడు. సరే ప్రయత్నం చేద్దాం, పవిత్రం అవుతాడు, ఈ తర్వాత భగవంతుడు చూసుకుంటాడు. అదే ఎప్పుడు భక్తులు ఏ విధంగా ఆలోచిస్తారు, భగవంతుడిపైన ఆధారపడతాడు అనమాట. అంతేగాని నేను ఇప్పుడు చూడండి, బ్రహ్మదేవుడు దక్షిణుడు నియమించాడు, ఆయన వికృతంగా వ్యవహరించారు, ఏం చేయాలి, వెంటనే తీసేయాలా, సో నీ వల్ల కాదు, పక్కకి వెళ్ళిపో, ఇంకోటి నియమిస్తాను అని అనుకోలేదట. ఏమనుకున్నాడు, సరే చూద్దాం, ప్రయత్నం చేద్దాం, దీనివల్ల భగవంతుడు ఉన్నాడు కదా పైన, ఆయనే చూసుకుంటాడు అనే ఆలోచనతో ఉన్నాడట. అలాంటి ఆలోచనతో ఉన్నాడు కాబట్టి అతను లీడర్ అయ్యాడని చెప్తారు, అతను గురువు అయ్యాడని చెప్తారు. బ్రహ్మదేవుడు గురువు కదా, ఆధ్యాత్మిక మొట్టమొదటి గురువు ఎవరు అంటే బ్రహ్మదేవుడు భౌతిక ప్రపంచం. అలాంటి ఆలోచన ఉంది కాబట్టి ఆయన గురువు పొజిషన్లో ఉంచబడ్డాడని చెప్పి ఆచార్యులు చెప్తున్నారు అన్నమాట. కానీ అలాంటి గురువు కూడా ఒకసారి పతనం అవ్వచ్చు. కానీ అలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి, ఆయన యొక్క తప్పుని ఎత్తి చూపించకూడదని చెప్తారు అన్నమాట కదా. బ్రహ్మదేవుడు కూడా ఒకసారి పతనం అవుతాడు కదా. ఎప్పుడు అతను కుమార్తె ఏడా మైథున సుఖం కోసం పరిగెడుతుంటాడు అన్నమాట, ఉద్వేగానికి లోనే అవుతాడు. కానీ ఆ సమయంలో ఎవరో ఋషులు 2-3 వచ్చి బ్రహ్మదేవుడిని అర్జిస్తారనమాట. మీరు చేసేది శాస్త్రోక్తంగా లేదు బ్రహ్మదేవ, కాబట్టి మేము భగవంతుని కృష్ణుడిని వేడుకుంటున్నాం, మీకు తిరిగి మళ్ళీ ఈ పతన స్థితి నుంచి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇచ్చి మిమ్మల్ని పైకి తీసుకురావాలని మేము వేడుకుంటున్నామని చాలా వినయంగా చెప్తారనమాట. అంతేగాని ఇదేంటి నువ్వు ఇలా చేస్తున్నావు, మేము కృష్ణుడికి తపస్సు చేస్తాం, కృష్ణుడి పని నిన్ను ఈ బ్రహ్మ పదవి నుంచి నేను తీసేయాలని చెప్పి మేము తపస్సు చేస్తున్నాం అనుకోలేదు వాళ్ళు. అర్థం చేసుకోండి, అంత నిగూఢంగా ఉంటుందో జ్ఞానం అనేది అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ బ్రహ్మదేవుడు ఆ పొజిషన్లో ఎందుకు పెట్టాడంటే ఇదే విధమైన కారణం, భగవంతుడు చూసుకుంటాడు, ఏదో విధంగా పవిత్రం అవుతాడని చెప్పి అనుకుంటాడనమాట. కాబట్టి భగవంతుడి యొక్క వ్యవస్థ పైన పూర్తి విశ్వాసాన్ని కలిగి ఉండాలన్నమాట. అది లేకపోతే సాధ్యం కాదు. ఒక్కోసారి ఏమనుకుంటారు, ఒక నియంత్రించే వ్యక్తి టెంపుల్ ప్రెసిడెంట్ అయి ఉండొచ్చు, లేదంటే టెంపుల్ ప్రెసిడెంట్ వేరే వ్యక్తికి రకరకాల సేవలను నియంత్రించడం కోసం ఇస్తుండొచ్చు. అలాంటి సందర్భంలో మనం భగవంతుడి యొక్క వ్యవస్థ పైన, లేదంటే టెంపుల్ ప్రెసిడెంట్ ఇచ్చినటువంటి వ్యవస్థ పైన మనకి పూర్తి విశ్వాసం లేదు అనుకోండి, ఏమవుతుంది, నేనే నియంత్రిస్తున్నాను అహంకారం వస్తుంది అనమాట. అప్పుడు ఏం జరుగుతుంది, అందరిని దూషించడం, నువ్వు పక్కెళ్ళిపో, నువ్వు సమర్థుడు కాదు, నువ్వు చేయలేకపోతున్నావు, నీ వల్ల కాదు, నీకు తెలియట్లేదు, నువ్వు తప్పు చేస్తున్నావు, ఇలా రకరకాల కారణాలు చూపించి అత్తమాళ్ళు మారుస్తూ ఉంటాడు ఆ వ్యక్తి. అది దానివల్ల రిజల్ట్ వస్తుందా కదా, రిజల్ట్ వస్తుందా, రాదు. ప్రభుపాద దగ్గర కూడా చూడొచ్చు మనం. ప్రభుపాద వారి శిష్యులు ప్రభుపాద దగ్గరికి ఎప్పుడు కంప్లైంట్ చేస్తున్నారు, ప్రభుపాద పలానా వ్యక్తిని ఇలా చేస్తున్నాడు, ఆయన వల్ల అవ్వట్లేదు, రిమూవ్ ఇవ్వమని చెప్తారు, తీసేయండి అని చెప్తున్నారు. ప్రభుపాద దానికి అంగీకరించలేదు. ఎప్పుడు వ్యక్తిని తీయడం కాదు, అతన్ని పవిత్రం చేయడం కోసం ప్రయత్నం చేయండి, ఇంకా ఎక్కువ నిమగ్నం చేయడం కోసం ప్రయత్నం చేయండి అని చెప్తారు. అంతేగాని ఏదో చిన్న చిన్న తప్పుదాలు చేస్తున్నారు కాబట్టి తీసేయండి అంటే అది సంభవం కాదు. అది వ్యవస్థ ఎప్పుడు కూడా ముందుకు వెళ్తారన్నమాట. అలా తీసుకుంటూ వెళ్ళిపోతుంటే ఎవరు మిగులుతారు చివరికి. అలా తీసి భగవంతుడు కూడా ఆ వ్యక్తిని అక్కడి నుంచి తీసేస్తాడు అనమాట. ఎందుకు అంటే తీసేయాలనే ప్రవృత్తి నీలో ఉంది. కాబట్టి ఇక్కడ మనం చాలా ఉదాహరణలు తీసుకోవచ్చు. ఈ విధంగా ఉదాహరణకి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు ఆయన ఉన్నప్పుడు కొంతమంది సమాజ సేవకులు వచ్చి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ని అడుగుతారట, ఏమని, మహారాజు కలియుగంలో జనులందరూ కూడా బాగా పతనం అయిపోతున్నారు, వాళ్ళకి ఏం చేయాలో ఏం చేయకూడదో తెలియట్లేదు,
కాబట్టి వీళ్ళ కోసం ఏదైనా కొత్త వ్యవస్థ ఏదైనా తీసుకొస్తే బాగుంటుంది మనం. కాబట్టి మీరు ఏదైనా ఒక మంచి వ్యవస్థని చెప్పండి, దాన్ని సమాధానం తీసుకొచ్చి సమాజాన్ని బాగు చేద్దామని చెప్పంటారు. అప్పుడు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ చాలా విచిత్రంగా సమాధానం చెప్తారు. ఏమంటారు? మీరేం కొత్త వ్యవస్థని సృష్టించాల్సిన అవసరం లేదు, భగవంతుడు ఆల్రెడీ ఆ వ్యవస్థను ఇచ్చాడు మనకి. భగవంతుడి యొక్క వ్యవస్థ పైన మనకి పూర్తి నిశ్చయంగా మనం పూర్తి విశ్వాసం కలిగి ఉంటే చాలు, అది తప్ప మనం ఏది చేసినా కూడా అది వ్యర్థం అవుతుందని చెప్పి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లో సమాధానం ఇస్తారు. అదేమంటారు? మీరు వెళ్ళి భగవంతుడు ఇచ్చినటువంటి వ్యవస్థ పైన పూర్తి విశ్వాసం నుంచి ఆ విధంగా ప్రయత్నం చేయండి, సక్సెస్ అవుతారు. అలా కాకుండా మీరు కొత్తగా ఏదైనా కొత్త వ్యవస్థను తీసుకురావాలని చెప్పి ప్రయత్నం చేస్తే అది విఫలం అవుతారు, ఆ విధంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారని చెప్పి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు ఆయనకి చెప్పి పంపించేస్తారన్నమాట. కాబట్టి మనం అర్థం చేసుకోవాలంటే ఈ శాస్త్రాన్ని ఎలా అర్థం చేసుకోవాలి. ఇంకొక ఉదాహరణ ఏంటంటే, నారదుడు ఒకసారి ఏం జరుగుతుందంటే రావణాసురుడికి ఎదురుపడతాడనమాట. రావణాసురుడు ఏం చేస్తాడు? మొత్తం ఈ త్రిభువనాలన్నీ కూడా ఆయన జయిస్తాడనమాట కదా. మొత్తం 3 లోకాలన్నీ జయించి చాలా ఆనందంగా పుష్ప విమానంలో వెళ్తుంటాడు. ఆయన వెళ్తున్నప్పుడు నారదుడు వారు అతను సమీపించి నారదుడు వారు చెప్తాడు, చాలా గ్రేట్, నువ్వు చాలా శక్తిమంతుడు, నీకు చాలా జ్ఞానం ఉంది, నీ శక్తితో మొత్తం అన్ని లోకాలన్నీ కూడా జయించావు, చాలా ఉన్నతమైన వ్యక్తివి నువ్వు అని చెప్పని కీర్తిస్తాను. కీర్తించి అన్నీ బాగానే ఉంది, కానీ ఇవన్నీ కూడా తాత్కాలికం కదా భౌతిక ప్రపంచంలో. నువ్వు సంపాదించిన ఈ 3 లోకాలు కానీ, నీ సంపద కానీ, జ్ఞానం కానీ, శక్తి కానీ అన్నీ కూడా తాత్కాలికం కదా. మరి అన్నీ కూడా మృత్యు సర్వహారచ్చ, మృత్యుతో పాటు అన్నీ నశించిపోతాయి కదా అని చెప్తాడు. మరి ఏం చేయమంటావు అని అడిగితే, నువ్వు పని చేయి, ఈ మృత్యువుకు అధిపతి అయినటువంటి ఎవరైతే యమధర్మరాజు ఉన్నారో యమధర్మరాజు దగ్గర యుద్ధాన్ని ప్రకటించని చెప్తారు. ఆయనకి అర్హత లేదు, కానీ ఈయన ప్రోత్సహిస్తున్నారు. ఎందుకు? విషయాన్ని అర్థం చేసుకోవడం, పవిత్రం అవడం కోసం, విషయాన్ని అర్థం చేసుకోవడం కోసం ఎంకరేజ్ చేస్తున్నాను అన్నమాట. కాబట్టి నారదుడు ఎప్పుడైతే ఇతను చెప్పాడు, నువ్వు వెళ్ళి కైలాసానికి నువ్వు ఎప్పుడైతే వెళ్ళి నువ్వేం చేస్తావు? యమధర్మరాజు ఉండే ప్రదేశానికి వెళ్ళి అతని మీద యుద్ధాన్ని ప్రకటించని చెప్తాడు. కాబట్టి వెళ్ళి ప్రయత్నం చేస్తాడు, కానీ ఎంతో ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రయత్నం చేయగా యమధర్మరాజు అంటే సాధారణ వ్యక్తి కదా, ఆయన మృత్యుదేవత. ఆయన ప్రయత్నం చేస్తాడు. తర్వాత చాలా స్టోరీ జరుగుతుంది, అదంతా సమయం లేదు. ప్రయత్నం చేసి చివరికి ఆయన అర్థం చేసుకున్నాడు, నాకన్నా శక్తివంతమైన వ్యక్తి ఇంకొకరు ఉన్నారు. ఎప్పుడు అర్థం చేసుకుంటాడు? యమధర్మరాజుని చూసినప్పుడు ఆయనకు అర్థమవుతుంది, మృత్యువుకి అధిపతి అయినటువంటి వ్యక్తి ఇంకొకరు ఉన్నారు, చాలా కష్టం ఈయన నియంత్రించడం, ఈయనతో జయించడం చాలా కష్టం అనుకుని ఆయన ఏం చేస్తాడు? కైలాసానికి వెళ్ళిపోతాడు. కైలాసానికి వెళ్ళి చాలా తపస్సు చేస్తాడు అన్నమాట శివుడి పట్ల. అంటే ఆత్మసాక్షాత్కారం కలిగి కాదు, ఇది సరిపోదు, శివుడి ద్వారా ఇంకా ఉన్నతమైనటువంటి శక్తులు పొందాలనుకుంటాడు అనమాట. ప్రయత్నం కదా. ఇప్పుడు నారదుడు ప్రయత్నం చేశాడు, ఏదో విధంగా ఎందుకు పవిత్రం చేయాలి, దీని నుంచి బయటపడవేయాలి, నేను మొత్తం ఈ భౌతిక ప్రపంచాన్ని శాసిస్తున్నాను, చాలా శక్తిమంతుడు అనుకున్న వ్యక్తి నుంచి ఏదో రకంగా ఇది కాదు, ఇంకేదో ఉందని చెప్పడం కోసం ప్రయత్నం చేసి నారదుడు ఉపదేశాలు ఇస్తాడు అనమాట కదా. తర్వాత కైలాసానికి వెళ్తాడు, తపస్సు చేస్తాడు. తర్వాత మనకు తెలుసు స్టోరీ, రామాయణంలో చూస్తాం, అంత స్టోరీ జరుగుతుంటుంది అనమాట. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, ఒక వ్యక్తి, ఒక ఉన్నతమైన వ్యక్తి ఆధ్యాత్మికంగా ఆయన ఒక వ్యక్తిని దేంట్లోనే నిమగ్నం చేశాడంటే దాంట్లో చాలా రకాల యొక్క ఆలోచనలు ఉంటాయన్నమాట. సింపుల్గా అది నిమగ్నం చేయరు. మనకు అనిపిస్తుంది, ఇదేంటి ఈ వ్యక్తిని ఎలా ఎందుకు పెట్టారు కదా, ఈ వ్యక్తిని ఏంటి బాత్రూంలో కడగడానికి పెట్టారు, అతనికి చాలా జ్ఞానం ఉంది కదా, చాలా శక్తి ఉంది కదా అనుకుంటారు. ఇంకొక వ్యక్తి ఏమనుకుంటారు, ఇదేంటి ఎంత హీనంగా, ఎంత వీక్గా కనిపిస్తున్నారు, ఏం మాట్లాడడం తెలియట్లేదు, ఇతను తీసుకెళ్ళి పూజారిని పెట్టారు కదా, ఎలా పెడుతున్నారేంటి, కొంచెం ఎలా ఉంటుందంటే కన్ఫ్యూజన్గా అనిపిస్తుంది, ఇది ఇలా చేస్తున్నారేంటి, మహారాజు ఏంటి ఆ వ్యక్తిని అక్కడికి పంపించారు ప్రచారం చేయడం కోసం, అతనికి ఏమి రాదు కదా, అక్కడ భాష రాదు కదా, అతనికి ఆ భాష రాదు కదా అనిపిస్తుంది కదా. మనం చూస్తాం చాలామందిని గురు మహారాజు వారు రకరకాల దేశాలు పంపిస్తుంటారు, వాళ్ళకి ఆ లోకల్ లాంగ్వేజ్ రాకపోయి ఉండొచ్చు, కానీ వెళ్ళి వాళ్ళు సక్సెస్ అవుతుంటారు. ఎందుకంటే మహారాజు ఇచ్చినటువంటి శక్తి అలాంటిది. అలా మనం ఎన్నో ఉదాహరణలు చూడొచ్చు అనమాట. జనాలు కన్ఫ్యూజ్ అవుతుంటారు, ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు. సడన్గా ఒక వ్యక్తిని పిలిచి నువ్వు ఈ పని చేయంటారు, ఇదేంటి ఆ వ్యక్తిని పిలిచారేంటి కదా. మాకు చాలాసార్లు అనిపిస్తుంది కదా, మనం రోజు చూసినప్పుడు సేవలో నిమగ్నమైనప్పుడు అనిపిస్తుంది, ఇదేంటి ప్రభు ఈ సేవ ఈ వ్యక్తిని పిలిచారేంటి అనిపిస్తుంది. కానీ ఆ లోపల ఉన్న రహస్యాన్ని మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఆ ఉన్నతమైన వ్యక్తులకి అది తెలుస్తుంది, ఎవరిని ఎలా నిమగ్నం చేయాలి, ఏ సేవలో పెట్టాలి. ఇక్కడ దక్షుడిని చూసాం, బ్రహ్మదేవుడు దక్షుడిని అధిపతిగా నియమించాడు.
అది సాధారణంగా అర్థం చేసుకుంటే అర్థం కాదు, ఇదేంటి ఎంత అపరాధం చేశాడు వైష్ణవుడా, అలాంటి వ్యక్తిని అధిపతిగా ఎలా చేస్తాడు, ఇంకా అక్కడ చాలామంది ప్రజాపతులు ఉన్నారు కదా, అలాంటి దాంట్లో మంచి వ్యక్తిని ఒక భగవంత్ భక్తుడిని పెట్టి అధిపతినిగా నియమించవచ్చు కదా అనిపిస్తుంది. కాబట్టి మనం అర్థం చేసుకోవాలన్నమాట అది ఎలా సాధ్యమవుతుంది అనేది. కాబట్టి భగవంతుడి యొక్క భక్తులు అలా అవకాశాలు ఇవ్వడం కోసం ప్రయత్నం చేస్తుంటారు అన్నమాట. ఎప్పుడు తీసివేయడానికి లేదంటే పాపంలో నెట్టివేయడానికో ఇలా ఆలోచించరు అనమాట. ఉదాహరణకి భగవంతుడు విష్ణువు చూడండి, భగవంతుడు ఎంత కృప కలిగి ఉంటాడంటే ఎన్నో అవకాశాలు ఇస్తుంటాడు అన్నమాట జీవుడికి. కారణం ఏంటి అంటే ఇదే చూడండి, మనం ఎన్నో జన్మలు స్వీకరిస్తాము, ఎన్నో జన్మలుగా మారుతూ ఉన్నాము కదా. జన్మ ఈశ్వరు మంచి జన్మలో స్వీకరిస్తాము, లేదా నీచమైన జన్మలో స్వీకరిస్తాము, ఎన్నో ఇబ్బందులు పడుతుంటాము, ఈ పాప ప్రవృత్తి పెరుగుతూ ఉంటుంది, పుణ్యం స్వీకరిస్తాము, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇదంతా కారణం ఏంటంటే భగవంతుడు మనకి ఇచ్చినటువంటి మన మీద చూపించేటువంటి కృప అన్నమాట ఇదంతా కూడా కదా. ఈ క్రిస్టియన్ ఫిలాసఫర్స్ చెప్తారు, ఫిలాసఫర్స్ అనకూడదు వాళ్ళని, దీన్ని ప్రచారం చేసేవాళ్ళు చెప్తుంటారు అన్నమాట. ఏమని, ఉన్నది ఒకటే జన్మ కదా, ఒకటే జన్మ, మీరు పాపం చేస్తే నరకానికి వెళ్తారు, పుణ్యం చేస్తే అప్సరస్సులతో నృత్యం చేస్తూ చక్కగా ఆనందాన్ని భోగిస్తూ స్వర్గలోకానికి వెళ్ళొచ్చు అని చెప్తారు. రెండే జన్మలు. మరి పాపం చేసిన వ్యక్తి నరకానికి వెళ్ళి శాశ్వతంగా నరకంలో ఉండిపోవాలా అంటే వాళ్ళు చెప్పేది అది, శాశ్వత నరకంలోకి నెట్టివేస్తావు. ఎవరైతే నువ్వు విశ్వాసపాత్రుడివై ఉండవో అలాంటి వ్యక్తులందరూ కూడా ఏం చేస్తారట, శాశ్వతంగా నరకానికి నెట్టివేయబడతారు అని చెప్తారు. దాంట్లో అర్థం పర్థం లేదు, ఎందుకంటే భగవంతుడికి పని అంత కృపలేని వ్యక్తి ఆ భగవంతుడు అంటే. యేసుక్రీస్తు ఎంత కృప కలిగిన వాడు కదా, అందరి యొక్క పాపాలను స్వీకరించడం కోసం ఆయనే సిలువ వేయబడ్డాడు. అలాంటి కృప చూపించిన యేసుక్రీస్తు మీద వీళ్ళు ఏం చెప్తారు, ఆయన ఇచ్చినటువంటి శాస్త్రాన్ని ఏ విధంగా ధిక్కరిస్తారంటే, ఉన్నది ఒకటే జన్మ, నువ్వు శాశ్వతంగా యేసుక్రీస్తు ఏం చేస్తాడు, నువ్వు విశ్వాసపాత్రుడివై ఉంటే స్వర్గానికి వెళ్తావు, లేదా శాశ్వతంగా నరకంలోకి వెళ్ళిపోతావు. ఇది సరైన విధానం కాదు. కానీ భగవంతుడు ఏ విధంగా ఉన్నాడంటే ఎన్నో అవకాశాలు ఇస్తుంటాడు, ఎంతో కృప చూపిస్తుంటాడు. ఆయన ఏమి ఇవన్నీ లెక్కేయడు అనమాట. ఉదాహరణకి మనం యమధర్మరాజు చూడండి, యమధర్మరాజు ఏం చేస్తాడు, అన్నీ లెక్కిస్తుంటాడు అన్నమాట. పాపం ఎంత చేశాడు, పుణ్యం ఎంత చేశాడు. చిత్రగుప్తుడు పక్కనే కూర్చుని అన్నీ లెక్కిస్తుంటాడు. పలానా వ్యక్తి ఎంత పాపం చేశాడు, ఎంత పుణ్యం, అంత చిట్టా అంతా ఆయన దగ్గర ఉంటుంది. దాని ప్రకారం ఏం చేస్తాడు, పాపం చేశాడు కాబట్టి వ్యక్తి ఎక్కడ ఉంచబడాలి, ఎప్పుడు చంపబడాలి, ఇవన్నీ కూడా లెక్కిస్తారు అన్నమాట. కానీ విష్ణువు ఆ పని చేయడు. విష్ణువు ఏం చేస్తారు, అందరిలో కూడా కృపను చూస్తాడు. ఏదో విధంగా తిరిగి మళ్ళీ భగవద్ధామానికి ఉద్ధరించాలని ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని తప్పులు చేసినా అన్నిటినీ కూడా క్షమించి ఎంతో సహృదయంతో, ఎంతో ఓర్పుతో అందరినీ క్షమించి మళ్ళీ ఎంతో కొంత భగవత్సరం నిమగ్నం చేయడం కోసం ప్రయత్నం చేస్తుంటారు అన్నమాట. అలా మనం చూడొచ్చు, రాముడు చూడండి, ఎన్నో అపరాధాలు చేసిన వ్యక్తి వచ్చి ఒకసారి దాసోష్మే అంటే చాలంట అన్నీ మర్చిపోతారంట. ఇంకేం ఆలోచించడు, ఏంటి ఎంత చేశాడు, ఇన్ని అపరాధాలు చేశాడు, ఇన్ని తప్పులు చేశాడు కదా. మనం చూడొచ్చు, రామాయణంలో చెప్తారు కదా, మనం పూర్వం కూడా చర్చించాం. ఎప్పుడైతే విభీషణుడు రావణాసురుడు లేసి వస్తాడో అప్పుడు రాముడు పక్కన ఉన్నాయని అనుయాలు, రాముడు సేవకులందరూ కూడా భయపడుతుంటారు. ఇదేంటి, శత్రువు మన దగ్గరికి వచ్చి చేరాడు, రాముడు అతన్ని ఆహ్వానించాడు కదా, మన సభ్యులలో చేర్చాడు, ఇది ఎలా సాధ్యమవుతుంది, ఓ పక్కన యుద్ధం జరగబోతుంది, యుద్ధంలో ఈ సీక్రెట్స్ అన్నీ తెలుసుకుని విభీషణుడు వెళ్ళి మళ్ళీ రావణాసురుడికి చెప్పేస్తాడేమో అని భయపడుతుంటారు. ఇలా భయపడిన కొంతమంది వ్యక్తులు రాముడిని అడుగుతారు, ఇదేంటి రామా ఇలా చేసావు, మన శత్రువుని తీసుకొచ్చి మన దాంట్లో పెట్టావేంటి అని. విభీషణుని కాదు, సాక్షాత్తు రావణాసురుడే వచ్చి నాకు శరణాగతి పొంది చేసినా కూడా ఆయన చేసిన పొరపాటు కూడా మర్చిపోతాను, అవసరమైతే ఈ రాజ్యం మొత్తాన్ని కూడా రావణాసుడికి అప్పచెప్పని వెళ్ళిపోతానని చెప్తాను. చూడండి ఎంత కృప కలిగినటువంటి వ్యక్తులు భగవంతుడు, చూడండి అది మనం అర్థం చేసుకోవాలన్నమాట. కానీ భగవంతుడి యొక్క భక్తులు, ఉన్నతమైన వ్యక్తులు ఏ విధంగా ఆలోచిస్తారంటే ఆ విధంగా ఆలోచిస్తారు కదా. కాబట్టి అందుకే మనం చూడొచ్చు, ఒకసారి అనిపిస్తుంటుంది అవకాశం లేదు, ఆ విధమైన జ్ఞానం లేదు కదా. ఒకసారి అనిపిస్తుంది. ఉదాహరణకి ఇక్కడ చూడండి, భాగవతం చెప్పడానికి నేను కూర్చున్నాను, ఇది వ్యాసాసనం అంటే ఏంటి, చాలా ఉన్నతమైన వ్యక్తులు, భగవంతుడి యొక్క శుద్ధ భక్తులు కదా, వ్యాసదేవులు వారు కూర్చున్నటువంటి ఆసనం ఇది. ఆ వ్యాసదేవులు అనుయాయులు ఎవరైతే ఉన్నారో, అంత జ్ఞానం కలిగినటువంటి పండితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూర్చుని భగవంతుడి గురించి ప్రచారం చేయాలి. నాలాంటి హదముడు కదా, కుక్క ప్రవృత్తి కలిగినటువంటి ఒక హదముడు దీని మీద కూర్చున్న అర్హత లేదు, ఉందా కదా. నా వరకు నేను చూస్తే
ఒక అధమ జాతి కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తిని ఎన్నో పాపవృత్తుల్లో ఎన్నో జన్మలుగా ఎన్నో యోనుల్లో స్వీకరించినటువంటి ఒక అధమ జాతి వ్యక్తిని ఇక్కడ వ్యాసాసంలో కూర్చోబెట్టి అర్హత నాకు లేదు. కానీ పెద్దవాళ్ళు ఏం చేశారు, సరే కూర్చోబెడితే కనీసం ప్రచారం చేస్తూ అయినా కూడా వీళ్ళలో ఉన్నటువంటి లోపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పోతాయి, అనర్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పోతాయేమో అనే ఆలోచనతో ఇక్కడ కూర్చోబెట్టారు. కాబట్టి కానీ ఏదో ఉన్నతమైన జ్ఞానం ఉందనో, లేకపోతే బాగా మాట్లాడతాడనో, ఈయన బాగా వక్త కాబట్టి బాగా చెప్తాడనో, లేకపోతే చాలామందిని మార్చేస్తాడనో ఉద్దేశం కాదు. అది మనం అర్థం చేసుకోవాలన్నమాట. సాధారణంగా ఇక్కడ దక్షుడు ఏమనుకున్నాడు, నియమించాడు కదా, దక్షుడిని అధిపతిగా నియమించాడు. కాబట్టి అది దక్షుడికి వెంటనే విద్యాంకారం వచ్చేసింది. ఏమనుకున్నావు, నాకు ఇలాంటి శక్తి ఉంది కాబట్టి బ్రహ్మదేవుడిని ఆ పొజిషన్లో కూర్చోబెట్టాడు. అవగాహన ఎంత విభిన్నంగా ఉందో చూడండి. ఏమనుకున్నాడు, నాకు శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, నేను చాలా శక్తివంతుడిని కాబట్టి నాకు ఈ అధిపతి పదవి ఇచ్చారు. కానీ భక్తుల యొక్క ఆలోచన ఆ విధంగా ఉండకూడదు అనమాట. భక్తులు ఎప్పుడు కూడా ఎలా ఉండాలి, వినమ్రంగా, నాకు ఈ శక్తి లేదు కానీ నా గురువు నన్ను దీని నుంచి బయటపడవేయడం కోసం ఈ అవకాశం ఇచ్చారు అని అనుకోవాలన్నమాట కదా. చూడండి, సాధారణంగా ఒక వ్యక్తి ప్రచారం చేస్తున్నాడు, ప్రవచనాలు చెప్తూ ఉన్నారు అనుకోండి. చెప్తున్నప్పుడు ఆయన కొన్ని విషయాలు ఆయన పాటించని విషయాలు వచ్చినా కూడా ఆయన చెప్తూ ఉండాలి కదా, తప్పదు. అలా చెప్పగా ఏమవుతాడు, నేను చెప్తూ ఉన్నాను, నేను ఇది పాటిస్తున్నాను లేదా అని ఆలోచన వస్తుంది అనమాట. కొంతకాలం అలా ప్రవచనాలు ఇవ్వగా చెప్పగా ఒక వ్యక్తి ప్రచారం చేయగా ఆ చెప్పే విషయాలు ఆయనలో లేకపోయినా కూడా కొంతకాలానికి ఏమవుతుందట, ఆలోచన వస్తుంది, నేను చెప్తున్నాను కానీ ఇవి నాలో ఉన్నాయా లేదా అని ఆలోచించుకుని ఏమవుతాడు, పవిత్రం అవుతుంటాడు అన్నమాట. ఆ లేని విషయాన్ని పెంపొందించుకోవడం కోసం ప్రయత్నం చేస్తుంటాడు అన్నమాట. అది చాలా చాలా ముఖ్యమైన విషయం. అందుకే భక్తుల యొక్క ఆలోచన ఎలా ఉండాలట, నాకు ఈ సామర్థ్యం లేదు కానీ ఇంత అధమమైనటువంటి వ్యక్తిని అయినటువంటి నన్ను నా గురువు ఏదో అవకాశం ఇచ్చారు, పవిత్రం అవడం కోసమో ఈ అనర్థాల నుంచి బయటపడవేయడం కోసమో నాకు అవకాశం ఇచ్చారు. కానీ ఏదో నేను గొప్పవాడినో లేకపోతే నాకు శక్తి ఉందనో నాకు జ్ఞానం ఉందనో కాబట్టి ఈ అవకాశం ఇచ్చారు అని అనుకోకూడదు అన్నమాట. చాలా చాలా ముఖ్యమైన విషయం. కాబట్టి ఈ శ్లోకం యొక్క ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు అంటే, ఇక్కడ ఏం చేశాడు దక్షుడు, మిథ్యాగర్వాన్ని చూపించాడు. వెంటనే మనకి ఎప్పుడైతే పదవి వచ్చిందో ఏమవుతుంది, వెంటనే అహంకారాన్ని చూపించాడు. భౌతిక ప్రపంచంలో చూస్తూ ఉంటాం, బ్రహ్మదేవుడు చూసాం కదా, అక్కడి నుంచి మనం చూస్తే భౌతిక ప్రపంచం పతనం అవుతున్నాం. మనందరం కూడా బ్రహ్మ పదవి స్వీకరించిన మనం అందరం కూడా ఎందుకు పతనం అయ్యామంటే, నేను బ్రహ్మదేవుడిని కదా. ఎవరో అరుదుగా కొంతమంది శుద్ధ భక్తులు మాత్రమే ఉంటారు. మిగతా అనంతకోటి బ్రహ్మాండాలలో అనంతకోటి బ్రహ్మలందరూ కూడా ఏ విధంగా ఆలోచిస్తారు, నేను బ్రహ్మదేవుడిని. అక్కడ మొదలవుతుంది పతనం. పతనం అయితేనే బ్రహ్మపదవి వస్తుంది, కానీ అక్కడి నుంచి ఇంకా పతనం ఎలా అవుతుందంటే, నేను బ్రహ్మదేవుని, నేను సృష్టి మొత్తానికి కూడా అధిపతిని అనుకుంటాను. భగవంతుడు భక్తులైనటువంటి బ్రహ్మలు ఏమనుకుంటారు, నేను చాలా అధముణ్ణి, నాకు బ్రహ్మదేవుడు నాకు భగవంతుడి జ్ఞానాన్ని ఇచ్చాడు కాబట్టి సృష్టి చేయగలుగుతున్నాను, నేను గౌణ సృష్టికర్తను అనుకుంటాడు. అసలు సృష్టికర్త ఆయన కాదు. ఆ విషయం చాలా తక్కువగా అరుదుగా తెలుస్తుంది అనమాట. కాబట్టి ఈ యొక్క వృత్తాంతం ద్వారా మనం ఏ అర్థం చేసుకోవచ్చు అంటే, ఎవరికి కూడా పూర్తిగా నైపుణ్యత కలిగినటువంటి వ్యక్తులు ఎవరూ కాదు మనం. ఎవరైనా ఒప్పుకుంటారా, లేదంటే నాకు పూర్తి టాలెంట్ ఉంది కాబట్టి నేను కృష్ణ చైతన్యంలో ఉంచబడ్డాను, నాకు పూర్తిగా అవకాశం ఉంది అందుకే నేను 16 మాల జపం చేయగలుగుతున్నాను, అలా అనుకుంటే చాలా పెద్ద మూర్ఖత్వం అవుతుంది అన్నమాట. ఎవరికి కూడా అలాంటి అవకాశం లేదు. కొంతమంది అలాంటి ఆలోచన చేస్తే ఏమంటారు, చూడండి నాకు ఎంత శక్తి ఉంది కానీ నన్ను ఆ సర్వీస్లో పెట్టట్లేదు, అక్కడి నుంచి తీసేశారు. నాకు చాలా శక్తి ఉంది, నేను బాగా మాట్లాడగలను, సొసైటీలో వెళ్ళి చెప్పగలను, కానీ నన్ను పూజారిగా ఉంచేశారు, లేకపోతే వంటలో పెట్టేశారు అనుకుంటుంటారు. కానీ అది కాదు మన ఆలోచన. పెద్దవాళ్ళు ఎందుకు చెప్పారో దానికి ఖచ్చితంగా ఒక అర్థం ఉంటుందన్నమాట. ఆ విధంగా ఒక వ్యక్తి ఆలోచించినట్లయితే అతను ఆధ్యాత్మికంగా పురోగమించగలడు. కానీ ఇలా భౌతిక సంపత్తులతో ఉన్నటువంటి అధికారంతో టెంపుల్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చారు, టెంపుల్లో సెక్రటరీని చేశారు, లేదంటే టెంపుల్లో నన్ను క్యాషియర్గా పెట్టారు, ఇలా ఉన్నతమైన మేనేజ్మెంట్లో నన్ను తీసుకొచ్చి పెట్టారు, ఇలా రకరకాల ఆలోచనతో నేను చాలా గొప్పవాడిని అనుకున్నామంటే వెంటనే పతనం మొదలవుతుంది. ఇక్కడ ఎందుకు పెట్టారంటే, సరే ఎవరో లేరేమో, నాకు అవకాశం ఇచ్చారు, దీని ద్వారా నేను పవిత్రం అవుతానేమో, ఏదో కారణం ఉందేమో కదా. ఒక్కోసారి అనిపిస్తుంది భక్తి శాస్త్రి అవ్వలేదు,
కదా, శ్లోకాలు బాగా చదవలేరు, బాగా ప్రచారం చేయలేరు, కానీ బ్రాహ్మణ దీక్ష ఇచ్చారు. ఇదేంటి? బ్రాహ్మణ దీక్ష అవ్వాలంటే ఏం చేయాలి? భక్తి శాస్త్రం అవ్వాలి కదా, జీబీసీ ప్రకారం భక్తి శాస్త్రం అవ్వాలి, బాగా చెప్తూ ఉండాలి, బ్రాహ్మణ లక్షణాలు పెంపొందాలి కొంచెం గొప్ప, ఇవన్నీ ఉండాలి. కానీ ఇవేమీ లేకుండా బ్రాహ్మణ దీక్ష ఎందుకు ఇచ్చారు? ఒక్కోసారి అనిపిస్తుంటుంది, ఇదేంటి ఈ వ్యక్తికి బ్రాహ్మణ దీక్ష అప్పుడు ఇచ్చేశారు, ఎందుకు ఇచ్చారనేది అది ఎవరికి తెలుస్తుంది? పెద్దవాళ్ళకి తెలుస్తుంది. మనం దాన్ని డిసైడ్ చేసే స్థాయిలో మనం లేము. చాలా చాలా ముఖ్యమైన విషయం అనమాట అది. కానీ అది తీసుకున్న వ్యక్తి కూడా ఆలోచించాలి కదా, తీసుకున్న వ్యక్తి కూడా ఆలోచించాలి. సరే ప్రభు, నాకు అర్హత లేదు, కానీ ఈ బ్రాహ్మణ దీక్ష ఇవ్వడం ద్వారా నేను ఇంకా ఎక్కువ సేవ చేయాలని చేస్తానని మీరు అనుకుంటున్నారంటే ఓకే, అది ఆ భావం రావాలన్నమాట. నేను విన్నాను ఒక భక్తుల ద్వారా, మీకు బ్రాహ్మణ దీక్ష తీసుకోండి అని అంటుంటే ఆ భక్తుడు ఏమంటున్నాడంటే, కాదు ప్రభు, నేను ఇంకా ఆ స్థాయిలో లేను, ఇంట్లో ఇబ్బందులు పడుతున్నాను, కొంచెం ఇబ్బందులు ఉన్నాయి, కానీ నాకు అర్హత లేదు, కానీ మీరు ఒకవేళ ఆ బ్రాహ్మణ దీక్ష ఇవ్వడం ద్వారా నేను మీకు ఇంకా ఎక్కువ సేవ చేయగలను అని అనుకుంటే ఇవ్వండి ప్రభు, నేను తీసుకుంటాను, మీరు ఏం చెప్తే చేస్తాను. ఎలా ఉంది ఈ ఆలోచన? ఎలా ఉంది? కాదు, నాకు భక్తి శాస్త్రం అవ్వకపోయినా కూడా నాకు బ్రాహ్మణ దీక్ష ఇచ్చాడు, నేను చాలా గొప్పవాడిని, నాకు చాలా శక్తి ఉంది, చాలా గొప్పవాడిని, ఎన్నో సంవత్సరాలుగా నేను సీనియర్ని కాబట్టి ఇచ్చేసాను అనుకుంటే అది పొరపాటు, వెంటనే పతనం మొదలవుతుంది అనమాట. కాబట్టి భక్తిలో ప్రతిదీ కూడా చాలా సూక్ష్మంగా ఆలోచించాలండి, చాలా చాలా సూక్ష్మంగా ఉంటాయి అన్నీ, ఎందుకు జరుగుతుంది, ఎలా జరుగుతుంది అన్నీ కూడా అర్థం చేసుకోవాలి. లేదంటే ఇక్కడ దక్షుడు వ్యవహరించినట్లుగా నాకు పదవి ఇచ్చారు, నాకు దీక్ష ఇచ్చారు కదా, చాలామంది దీక్ష తీసుకున్న మారిపోతారు అనమాట. చాలామంది చూసాం, దీక్ష ఎవరికి చాలా వినమ్రంగా ఉంటారు, చాలా చెప్పింది చేస్తుంటారు, చాలా సేవలకు వస్తుంటారు, అత్తమాటకు కనిపిస్తుంటారు, మంగళాతకు వస్తుంటారు, చాలా ఫ్రీక్వెంట్గా కనిపిస్తుంటారు. కొంతమంది దీక్ష కనిపించరు. ఎందుకంటే నాకు అర్హత వచ్చేసింది, దీక్ష తీసుకుంటే అర్హత వచ్చేసింది, వాళ్ళు గుర్తించారు, నాకు అర్హతను వాళ్ళు గుర్తించారు, కాబట్టి దీక్ష ఇచ్చేసారు కాబట్టి నాకు ఇంకేం అవసరం లేదు, తర్వాత సరెండర్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నాకు అర్హత వచ్చేసింది. ఎందుకు వచ్చింది? నా సాధన నేను చేసుకోగలను, నా సేవ నేను చేసుకోగలను కదా, నా ఆహారం నేను వండుకుని తినగలను, భగవంతుని నివేదన చేసి దీక్ష వచ్చేసింది. కానీ నాకు క్రైటీరియా వచ్చేసింది, ఏదైతే భక్తి చేయాలో ఆ భక్తికి కావాల్సిన క్రైటీరియా వచ్చేసింది అనుకుంటాను. కానీ చాలా చాలా సూక్ష్మంగా ఉంటాయి భక్తికి సంబంధించిన విషయాలు, చాలా సూక్ష్మంగా ఉంటాయి. చూడండి, చిన్న భాష్యం కదా, ప్రభుపాదులు ఇచ్చిన చిన్న భాష్యం, దాంట్లో ఎంతో విస్తృతంగా వివరించి, ఇంకో 2-3 గంటలు కూడా వివరించవచ్చు దీని గురించి. ఎందుకంటే భక్తి అనేది అంత సూక్ష్మంగా ఉంటుంది, అంత విస్తృతంగా ఉంటుంది. చిన్న పదం మిథ్యాగారం చూడండి, ఎంత లోతుగా మనం చర్చించవచ్చు అంటే అది అందుకే శాస్త్రాలు ఇవ్వబడ్డాయి అన్నమాట. అందుకే వ్యాసదేవుడు మనకి ఇచ్చారు ఇవన్నీ కూడా. కారణం వృజ్ఞేమి భాగవతం ద్వారా ఎన్నో విషయాలు చర్చించవచ్చు, ఎన్నో విషయాలు మనం అర్థం చేసుకోవచ్చు. చిన్న భాష ద్వారా 2 ముఖ్యమైన విషయాలు తెలుసుకున్నాం కదా, విద్యాహంకారం తెలుసుకున్నాం, తర్వాత బ్రహ్మదేవుడు ఎందుకు ఆ పదవిలో దక్షుడిని నియమించాడనే విషయం మనం అర్థం చేసుకోవచ్చు అన్నమాట. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఏమైనా ప్రశ్నలు, సూచనలు, సలహాలు? ఆన్లైన్లో ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? ఓకే. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, जगद्गुरु श्रील प्रभुपाद की जय. वांछा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः.